ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏంటంటే మీకు ఇంతవరకు మ్యాథ్స్ క్లాసెస్ అనేది చెప్తూ వచ్చాను. వాటిలో చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, ఆల్రెడీ మ్యాథ్స్ వచ్చి ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఒక డౌట్ అనేది రైజ్ అయ్యి ఉంటుంది. ఈ మ్యాథ్స్ చాలా కష్టంగా ఉంటుంది, మనం రీజనింగ్ జీకేలో ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటే జాబ్ వస్తుందిలే అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తుంటారు. కానీ అది రాంగ్. ఎందుకంటే కొన్నిసార్లు జీకేలో మనకి హై స్టాండర్డ్లో క్వశ్చన్స్ అడుగుతారు. కొన్నిసార్లు మనకి తెలియని క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో వస్తాయి. చాలా పేపర్ టఫ్గా ఉంది అని చెప్పేసి కూడా మీరు చాలాసార్లు మీకు అనిపించుంటుంది. అలాంటప్పుడు రీజనింగ్ ఒక్కటి చేసి వస్తే మీకు మార్క్స్ వస్తాయా, మీకు జాబ్ వస్తుందా? రీజనింగ్ ఒక్కటి చేస్తే జాబ్ రాదు. అలాంటప్పుడు మీకు ఈ మ్యాథ్స్ కూడా యాడ్ అవుతే స్కోర్ ఎక్కువ వస్తుంది. జీకేలో కొంచెం తక్కువ పెట్టినా ఈ మ్యాథ్స్ రీజనింగ్ రెండు కవర్ చేసుకుంటే ఎక్కువ స్కోర్ వస్తుంది. ఇక్కడ మీకు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మీకు మ్యాథ్స్ రాదా అంటే కాదండి. చాలామందికి మ్యాథ్స్ అనేది వస్తుంది, కానీ ఎగ్జామ్లో మార్కులు ఎందుకు రావడం లేదు? కారణం ఏంటంటే మ్యాథ్స్ కాదు, క్యాలిక్యులేషన్లో స్పీడ్. ఈ విషయం చెప్పడానికే ఇంతవరకు ఈ విషయాలు మీకు చెప్పాను. మ్యాథ్స్లో క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ చేసే పెద్ద తప్పు ఏంటో చెప్పనా? ప్రతి ప్రశ్నని స్కూల్ మెథడ్లో, మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి స్కూల్ మెథడ్లో ఒక ప్రాబ్లం ఇస్తే దాన్ని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తామే, అదే చాలా పెద్ద మిస్టేక్. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ స్కూల్ ఎగ్జామ్ కాదు, గుర్తుపెట్టుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ స్కూల్ ఎగ్జామ్ కాదు. ఇక్కడ ప్రతి సెక్షన్ చాలా విలువైనది. అంటే ఇటు జీకే కానీ, రీజనింగ్ కానీ, మ్యాథ్స్ కానీ, ప్రతి సెకండ్ కూడా విలువైనది. ఓకేనా? ఇప్పుడు చాలామంది ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఫార్ములా మొత్తం తెలుసని కాదు, ఏ క్వశ్చన్ని ఎలా చూడాలో తెలుసుకున్నారు వాళ్ళు. అందుకని ఎక్కువ స్కోర్ అనేది తెచ్చుకోగలుగుతున్నారు. వాళ్ళ స్ట్రెంత్ ఏంటంటే ఏ క్వశ్చన్ని ఎలా చేయాలి, ఎలా చూడాలి అనేది. ఇది మీరు కూడా ట్రై చేస్తే మీరు కూడా ఎక్కువ స్కోర్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఈరోజు నేను మీకు ఏంటంటే కేవలం మ్యాథ్స్ చెప్పడం కాదు, ప్రతి క్వశ్చన్ని 2 to 3 సెకండ్స్లో మెదడులో ఎలా ఆలోచించాలి, మన బ్రెయిన్లో ఎలా ఆలోచించాలి అనేది నేర్చుకుంటాం. ఈ యొక్క టెక్నిక్స్ ఈ వీడియోలో ఒక 9 టాపిక్స్ అండ్ 9 పాయింట్స్ అనేది చెప్తాను. ఏ క్వశ్చను అంటే క్యాలిక్యులేషన్ పార్ట్కి సంబంధించి ఎలా చేయాలి, ఎలా ఇస్తే ఎలా ఆలోచించాలి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, స్పీడ్గా ఎలా చేయాలి అనేది నేర్చుకుంటారు. ఇది ఎస్ఎస్సి జీడీ నుంచి ఎస్ఎస్సి సిజిఎల్ వరకు, ఇటు రైల్వేలో ఆర్ఆర్బి గ్రూప్ డి నుంచి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ వరకు ప్రతి ఎగ్జామ్లో ఉపయోగపడతాయి. ప్రతి ఎగ్జామ్లో ఇవే ఉంటాయి. ఈ మెథడ్స్ మీరు నేర్చుకోవాలి. చెప్పే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు, అప్లోడ్ చేస్తారు, క్వశ్చన్కి ఆన్సర్ అక్కడ టెక్నిక్స్ చెప్తారు. నేను కూడా మీకు చాలా టెక్నిక్స్ అని చెప్పాను, కానీ సపరేట్గా మీకు ఓవరాల్గా ప్రతి క్వశ్చన్లో ఎలాంటి మెథడ్స్ ఉంటాయి, ప్రతి ప్రాబ్లంలో మనం వాడేటటువంటి టెక్నిక్స్ ఏంటి అనేది తెలుసుకోవడం చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, స్పీడ్ అనేది పుట్టుకతో రాదండి, సరైన వేలో నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తుంది. మనం ఈరోజు నేను చెప్తున్నటువంటి ఏవైతే ప్రతి పాయింట్ ఉందో మీరు కూడా అలా ఆలోచించగలిగితే చాలా స్పీడ్గా క్వశ్చన్స్ అనేది చేయగలుగుతారు. నేను ఈ మ్యాటర్ అంతా చెప్పకుండా డైరెక్ట్గా మీకు ట్రిక్స్ అని చెప్పేసి చెప్పుకొని వెళ్ళొచ్చు, కానీ ఏంటంటే మీరు నార్మల్గా నేర్చుకుంటే వాటిని మరలా వెంటనే మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయాలు ఎందుకు చెప్పానంటే ఇలా ఆలోచించాలి. ఓకేనా? ఇలా ఉండాలి. ఎందుకంటే ప్రజెంట్ కాంపిటేటివ్ యుగం ఇలాగే ఉంది, చాలా స్పీడ్గా ఉండాలి. 2 to 3 సెకండ్స్లో మీరు బ్రెయిన్లో ఒక క్వశ్చన్ చూడగానే దాన్ని ఎలా చేయాలనేది తెలియాలి. ఓకేనా? ఇది మీరు టైం వేస్ట్ అనుకోవద్దు. ఈ విషయాలు ఎందుకు చెప్పానో మీకే వదిలేస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఒక్కొక్క క్వశ్చను ఎలా అడిగినప్పుడు ఎలా చేయాలి అనేది మీకు చెప్తాను. ఓకేనా? మీకు చాలాసార్లు వీడియోస్లో కూడా చెప్పాను. మీకు కొన్ని క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ క్యాలిక్యులేషన్ మీకు నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను అని చెప్పేసి చాలా వీడియోస్లో చెప్పాను. ఈ వీడియోలో మీకు ఆ విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే ఆల్రెడీ చెప్పాను, ఎస్ఎస్సి జీడీ మొదలుకొని, ఓకేనా, సిజిఎల్, ఎస్ఎస్సి జీడీ కానీ, సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఆర్ఆర్బి గ్రూప్ టీ కానీ, ఎన్టీపీసీ కానీ, ఆర్ఆర్బి ఏఎల్పి కానీ, మనకి ఇప్పుడు రీసెంట్గా మనకి ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది, టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. చాలా మనకి ఎవరైతే టెక్నికల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఉపయోగపడుతుంది, అప్లై చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకి గ్రూప్ డి ఎగ్జామ్ ఉంది. ఈ గ్రూప్ డి ఎగ్జామ్కి ఎలా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి? ఓకేనా? సో ఇక ముందుకెళ్తే ఒక్కొక్క పాయింట్ మీకు చెప్తాను, ఎలా చేయాలి, ఒక్కొక్క క్వశ్చన్ని ఎలా చేయాలి.
అనేది జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను చెప్పిన పాయింట్లన్నీ ఏది మర్చిపోవద్దు. ఇవి మాకు తెలుసులే అనుకుంటే మాత్రం జాగ్రత్త. మీరు ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా డేంజరస్ అండి. ఓకేనా, ప్రతి చిన్న పాయింట్ జాగ్రత్తగా నేర్చుకోవాలి. మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ప్రతి ఎగ్జామ్లో మీకు ఇలాంటి మెథడ్సే కనిపిస్తాయి. ఓకేనా, ఫస్ట్ చూడండి 48% ఆఫ్ 250 ఇలాంటి అంటే ఇది ఇలాగ 48% ఆఫ్ 250 అని ఇది ఒక్కటే ఇస్తారని కాదు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఎలా ఆలోచించాలి, 2 సెకండ్స్లో దీన్ని సాల్వ్ చేసే పద్ధతి ఏంటి అనేది మీరు నేర్చుకోవాలి. మీరు ఆలోచించాలి, దాన్ని సాల్వ్ చేయడం మీకు తెలిసి ఉండాలి. తెలిస్తేనే మీరు ముందంజలో ఉంటారు. ఓకేనా, 48% ఆఫ్ 250 దీన్ని ఎలా చేయొచ్చు? 48% ఆఫ్ 250ని మనకి గుర్తుపెట్టుకోండి, ఇట్లా పర్సంటేజీ ఇలా 250 ఇలా ఇచ్చినప్పుడు 48%ని ఎలా రాసుకోవచ్చో వెంటనే ఆలోచించాలి. 48% అనేది దేనికి దగ్గరగా ఉంది? 50కి దగ్గరగా ఉంది. 50కి దగ్గరగా ఉంది అంటే 50% మైనస్ 2% చేసిన 48%ఏ కదా. సో ఇలా చేయడం మీకు తెలియాలి. మనం 48%ని 50% మైనస్ 2% ఆ విధంగా రాసుకోవడం మీకు తెలియాలి. ఓకేనా, ఇప్పుడు 50% మైనస్ 2% దీన్ని సాల్వ్ చేయండి. ఓకేనా, 48% ఆఫ్ 250 అంటే 50% మైనస్ 2%. ఇలా రాసుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. 48% ఇంటూ 250 అంటే 48 ఇంటూ 25 ఇలా చేయడం కంటే ఇది టైం టేకెన్. అందరూ మీకు ఆలోచించే విధానం అంటే మీరు ఆలోచించకపోతే ఇలా చేస్తారు, టైం వేస్ట్ అవుతుంది. 4 క్వశ్చన్స్ చేసే కాడ ఒక్క క్వశ్చనే చేసి టైం వేస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు 50% 250 నుంచి 50% అంటే ఎంత మనం రాసుకోండి. 250 ఇంటూ 50% అంటే మీకు చెప్పాను. పర్సంటేజ్ అంటే ఇక్కడే చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ చెప్పిన పాయింట్ అక్కడ మీకు గుర్తు రావాలి. పర్సంటేజ్ అంటే ఏంటి? 1/100. ఓకేనా, 50% పర్సంటేజ్ ప్లేస్లో 1/100 రాసుకుంటే 50/100. ఓకేనా, ప్రతి పాయింట్ జాగ్రత్తగా చెప్తాను, వినండి. 0 0 క్యాన్సిల్, ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్. ఇక్కడ 25 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది. 25 ఇంటూ 5 ఎంత? 125. ఇదేంటి? 50%. ఇప్పుడు 2% అంటే ఎంత? 250లో 2% అంటే ఎంత? 2% అంటే 2/100 ఇంటూ హాఫ్ అంటే ఏంటి? ఇంటూ అని అర్థం. ఓకేనా, ఇంటూ 250. 0 0 క్యాన్సిల్, 5 2 తర్వాత 5 5లు. ఈ రెండు క్యాన్సిల్ అయితే ఇక్కడ మిగిలేది 5. ఇక్కడ ఆల్రెడీ 125 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది. ఈ 125 50% అయితే ఈ 2% తీసేయాలి కదా. 2% అంతా 5. 125లోంచి 5ని తీసేయండి, ఎంత? 120. ఇదంతా మీకు మైండ్లోనే క్యాలిక్యులేట్ అయిపోవాలి. నార్మల్గా 48 ఇంటూ 250 చేయడం ఈజీయా, లేకుంటే 50 మైనస్ 2% చేసి ఇది ఇలా క్యాలిక్యులేట్ చేయడం ఈజీయా? ఇదే ఈజీ. ఓకేనా, ఇలా చేయడం మీరు నేర్చుకోవాలి. ఇలాగే మీరు వెళ్ళాలి. ఎగ్జామ్లో స్పీడ్గా చేయాలంటే ఈ మెథడ్స్ మీకు తెలియాలి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ 99 ఇంటూ 48. 99 ఇంటూ 48 ఎలా చేయాలి? 100% మైనస్ 1% చేయొచ్చు కదా. 100 మైనస్ 1 అంటే 99. సో 100%. 48 ఇంటూ మనకి 99 ఇంటూ 48 అంటే 100 మైనస్ 1%. ఇప్పుడు ఎలాగైతే 50% మైనస్ 2% చేశానో అలాగే దీన్ని కూడా చేయాలి. దీన్ని చేసి మీరు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ 125 ఇంటూ 64. ఈ పాయింట్ ఉంది కదా, మీకు ఈవెన్ నెంబర్ అని ఉంటుంది. ఈవెన్ నెంబర్ ఇంటూ మనకి 25, ఈవెన్ నెంబర్ ఇంటూ 125 ఇలా వచ్చినప్పుడు చెప్తాను. అప్పుడు మీకు అన్నీ ఒకే చోట ఉంటాయి. ఓకేనా, సో ఇది మీరు ఆన్సర్ చేసి చెప్పాలి. నాకు ఎంత వచ్చిందో ఆన్సర్ చెప్పండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చెప్పాలి. నెక్స్ట్ కాంపన్సేషన్ మెథడ్. ఇక్కడ 998 ఇంటూ 37 ఇలాంటి నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? 998 ఇంటూ 37. ఇక్కడ కూడా మీరు చూడండి, 998 ఇంటూ 37 ఎలా రాసుకోవచ్చు? మనకి 1000 ఇంటూ 37 చేయండి, మైనస్ 1000 అంటే ఏంది? ఇక్కడ 98 ఉంటే 1000 తీసుకున్నాను, 998 ఉంటే 1000 తీసుకున్నాను. ఎంత తీసుకున్నాను? ఎక్స్ట్రా 2 తీసుకున్నాను, కాబట్టి ఆ 2 ఇంటూ 37. ఓకేనా, మనకి 1000 ఇంటూ 37 మైనస్ 2 ఇంటూ 37. ఓకేనా, ఇలా చేసి మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు ఇచ్చినటువంటి దాన్ని మనకి కొంచెం కష్టంగా కొన్ని వర్డ్స్ అంటే కొన్ని లెటర్స్ మనకి నెంబర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొన్ని నెంబర్స్ అనేది ఇస్తారు, కానీ దాన్ని ఈజీగా ఎలా మార్చుకోవాలి, ఎగ్జామినర్ ఈజీగా మార్చుకునేటట్లే ఇస్తాడు, మీరు ఆలోచించాలి. ఓకేనా, సో 998 ఇంటూ 37ని 1000 ఇంటూ 37 మైనస్ 2 ఇంటూ 37 చేసి ఈ వాల్యూ దీంట్లో తీసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, మీకు ఇక్కడ క్యాలిక్యులేషన్ కంటే ఇంపార్టెంట్ మెథడ్స్.
ఎలా చేయాలి అనేది ఇంపార్టెంట్. ఓకేనా, ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 49 × 26, ఇది కూడా అంతే. మనకి 49 × 26, 49 కానీ 26 కానీ ఈ రెండిట్లలో మనకి 49 తీసుకుంటే 50కి దగ్గరలో ఉంది. 50 ఇంటూ సంథింగ్ ఎనీ వాల్యూ ఈజీగా చేయొచ్చు. 50లో 0 ఉంటుంది, పక్కన 5 ఉంటుంది, అంటే 5 × 10 పక్కన 0 పెట్టినా కానీ 5 ఇంటూ సంథింగ్ ఏ వాల్యూని ఈజీగా చేయొచ్చు. 49 × 29 ఎట్లా రాసుకోవచ్చు, మనకి 50 × 26 మైనస్ 26, ఎందుకంటే 49 అంటే 50 తీసుకున్నాను కాబట్టి ఎక్స్ట్రా ఇంకొకటి తీసుకున్నాను, ఆ ఒకటి 26 అనమాట. ఇది క్యాలిక్యులేట్ చేసి ఈ వాల్యూని తీసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా. ఇలాగా ఆలోచించాలి, ఇలా చేయాలి. ఓకేనా. 101 × 58, దీన్ని కూడా అంతే. 101 అంటే ఏంటి, మనకి ఇక్కడ 100 కంటే ఎక్కువ, ఒక్కటి మాత్రం ఎక్కువ ఉంది. ఇది కూడా 100కి దగ్గరగా ఉంది, అంటే 100 × 58 చేస్తే డైరెక్ట్గా మనకి 5800 అని తెలుస్తుంది. ప్లస్ ఇంకొక 58ని యాడ్ చేయండి, ఎందుకంటే 101 ప్లస్ ఒకటి ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఆ 58ని యాడ్ చేయండి, అయిపోయింది. ఓకేనా. 58 తర్వాత 00 ప్లస్ 58. ఓకేనా, ఇది మనం యాడ్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చెప్పొచ్చు. ఇవి సింప్లిఫికేషన్స్లో చాలా ట్రిక్కీ మెథడ్స్ అనమాట. చాలామంది స్టూడెంట్స్ ఇలా చెయ్యరు. నార్మల్ మెథడ్లో మనకి ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో వాటిని మామూలుగా మల్టిప్లై చేసి ఆన్సర్ చెప్పడం ఇలా చేస్తారు, టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి 75 × 16. ఓకేనా, ఫ్యాక్టరైజేషన్ థింకింగ్ అనమాట. ఇది మనం ఎలా చేయాలి, 75 × 16 దీన్ని ఎలా చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద నెంబర్ని చూడగానే ఈ నెంబర్ ఏముందిలే చేసేస్తా అని చెప్పేసి మీరు టకటకా చేశారనుకోండి, ఖచ్చితంగా టైం వేస్ట్ అవుతుంది. మనకి ఒక్క సెకండ్, మీకు ఒక 5 సెకండ్స్ అయినా కానీ చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ రాసినటువంటి ఏదైతే 75 16, 75 చూడండి, 75ని ఎలా రాసుకోవచ్చు, 3 × 25గా రాసుకోవచ్చు కదా. 3 25 75 ఇంటూ 16 ఇచ్చారు. 16 ఎలా రాసుకోవచ్చు, 2 × 8గా రాసుకోవచ్చు కదా, 2 × 8. ఓకేనా. నేనేంటంటే పెద్ద పెద్ద నెంబర్స్ చేయడం కంటే వాటిని స్ప్లిట్ చేసుకొని చిన్న చిన్న నెంబర్స్తో వెళ్తున్నాను. మీరు కూడా ఎలా చేయగలిగితే చాలా స్పీడ్గా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు 25 × 50, 25 × 2. ఓకేనా, ఎంత 50, యువతల 3 ఉంది, యువతల 8 ఉంది. 3 50లు ఎంత ఈజీగా చెప్పొచ్చు కదా, 150 అని, ఇంటూ 8. ఇప్పుడు ఒకవేళ ఇలా ఇప్పుడు 150 × 8 ఇది కష్టంగా ఉందా, లేకుంటే నేనేం చేస్తున్నా అంటే 3 × 5 కాకుండా 5 × 8 చేస్తున్నా. 5 ఎందులో అంతా 40 ఇంటూ ఇక్కడ 3 ఉంది, 40 అంటే పక్కన ఇంకో 0 ఉంది కాబట్టి 400 ఇంటూ 3. ఇది ఈజీగా చూడండి. 150 × 8 మనకి ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేసే విధానంలో మీరు ఎలా చేస్తే ఈజీగా చేయగలమో అది కూడా మీరు జాగ్రత్తగా చేయాలి. ఇది ఈజీగా చేయొచ్చు. 4 3 12 పక్కన 2 0. ఇక 150 × 8 అంటే 15. 8లు తెలియాలి, 15వ టేబుల్ మీకు రావాలి. ఇక్కడైతే 3 టేబుల్ వస్తే చాలు. ఓకేనా, 3వ టేబుల్ అనేది 3వ ఎక్కం వస్తే సరిపోద్ది. 4 3 12. ఓకేనా, సో ఇది కూడా ఇంపార్టెంటే. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి, ఇది ఎలా చేయాలి. ఈ క్వశ్చన్ని 125 × 48 ఇలా 125 ఇచ్చినప్పుడు ఎలా ఆలోచించాలి. మనకి 125 గుర్తుపెట్టుకోండి, 125 కానీ ఇచ్చి దాని పక్కన మల్టిప్లై ఈవెన్ నెంబర్ ఒకటి ఇచ్చారు అంటే, ఇక్కడ 48 అనేది ఈవెన్ నెంబర్ కదా, ఈవెన్ నెంబర్ కానీ ఇచ్చారు అంటే మీరు ఏంటంటే 125ని ఎలా రాసుకోవచ్చు అంటే 1000/, ఓకేనా, 8, 1000/8 ఇంటూ 48. ఇక్కడ ఉన్నది కూడా 48 కాబట్టి 8 అనేది 4th టేబుల్, 48 అనేది కూడా 4th టేబుల్లో పోయిద్ది. కాబట్టి మనకి 125ని ఎలా రాసుకోవచ్చు, 1000/8గా రాసుకోవచ్చు. ఓకేనా, ఇలాంటి ఇచ్చినప్పుడు స్ప్లిట్ చేసుకోవడానికి దాన్ని ఎలా రాసుకోవచ్చో తెలియాలండి. ఓకేనా, 1000/8. 8 1లు, సారీ 8th టేబుల్లో కూడా పోద్ది కదా, 8 1లు 8 6లు అయిపోయింది కదా. 1000 × 6 6000 ఈజీగా అయిపోయింది కదా. మీకు రాసుకోవడం తెలియదు, లేకుంటే 125 × 48 వేసుకొని ఇప్పుడు 8తో 5ని 2ని 1ని తర్వాత 4తో 5ని 2ని 1 చేసి మొత్తం కూర్చున్నారనుకోండి, టైం వేస్ట్ అవుతుంది. ఈ టైం వేస్ట్ అవ్వకపోవడం, టైం అనేది వేస్ట్ అవ్వడంతో పాటు క్వశ్చన్ డిస్టర్బ్ అవుతుంది. అంటే మీరు నెక్స్ట్ క్వశ్చన్ చేసేటప్పుడు మీ మైండ్ అంతా ఈ క్యాలిక్యులేషన్ దగ్గరే ఉంటుంది. ఓకేనా, ఇలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫ్రాక్షనల్ కన్వర్జేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు పర్సంటేజ్కి సంబంధించి
ఏవైతే 1/2, 1/3, 1/4 ఇట్లాంటివి రేషియోస్ తీసుకొని వాటి యొక్క పర్సంటేజ్ విలువలు తెలుసుకోండి అని చెప్పేసి చాలాసార్లు వీడియోస్లో చెప్పాను. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతున్నవి మీకు ఇక్కడ తీసుకొని చెప్తున్నాను. ఓకేనా? ఇవన్నీ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ చూడండి, 1/3 ఈక్వల్ టు 33.33%. 33.33%. దీన్ని ఎలా చేయాలి? 1/3 33.3%. డైరెక్ట్గా మీరు అసలు గుర్తుంచుకోవాలి. 1/3 అంటే ఎంత? 33.33%. మీరు ఇంకోలా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? 1/3 బైలో ఎంత ఉంది? 3 ఉంది. ఇక్కడ మనకి 33.33. ఓకేనా? 3 ఉంది, 33.33. అదే కొన్నిసార్లు ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతున్నవి ఏంటంటే 2/3 కూడా అడుగుతుంటారు. 2/3 ఏంటంటే 66.66%. ఓకేనా? మొత్తం 6లే వచ్చాయంటే అది 2/3 అని, మొత్తం 3లే ఉన్నాయంటే పాయింట్ తర్వాత 33, పాయింట్కి ముందు 33 ఉన్నాయంటే 1/3 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ చెప్పాను కదా, 2/3 అంటే 66.67 కదా, 66.66 ఎక్కువగా ఇలాంటిదే ఇస్తుంటారు, 66.66. ఓకేనా? నెక్స్ట్ మనకి 1/6. 1/6 అంటే కూడా చూడండి, 1/6 అంటే మనకి 16.67. ఓకేనా? మిడిల్లో 6.6 ఇలా గుర్తుపెట్టుకోవాలి. 1/6 అంటే 16.67. ఓకేనా? నెక్స్ట్ 1/6 మీకు ఇక్కడ 16.67 వచ్చింది. అదేవిధంగా 5/6. ఓకేనా? 5/6 ఇచ్చారనుకోండి, ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఎంత ఉంది? 16 ఉంది. 1/6కి 16 ఉంది. 5/6 అంటే ఏంది? ఖచ్చితంగా 5/16 80. ఓకేనా? 5/16 80. మనకి ఇక్కడ ఏంటి? 83.33% ఉంది. అంటే ఈ 80కి దగ్గరలో ఉంది. అంటే ఖచ్చితంగా అది 5/6 అని మీకు తెలియాలి. ఓకేనా? ఎందుకంటే 1/6 వాల్యూ 16.66 కాబట్టి 5/6 అంటే 16.66 ఇంటూ 5 అని అర్థం కదా, 5 అని అర్థం. ఓకేనా? అప్పుడు 16.67 ఇంటూ 5 చేస్తే మనకి 83.33 అనేది రావడం జరుగుతుంది. మనకి ఇది ఒక్కటి తెలిస్తే దీన్ని బట్టి ఇవి కూడా గుర్తుంటాయి, అందుకని చెప్తున్నాను. ఓకేనా? ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతున్నారు, వీటిని నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ చూడండి, 1/8. 1/8 వచ్చింది అంటే ఖచ్చితంగా మీకు పర్సంటేజ్లో స్టార్టింగ్ 12 అనే నెంబర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 8 వచ్చిందంటే డినామినేటర్లో ఖచ్చితంగా 12.5%. 12 అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 1/8 ప్లేస్లో మనకి 3/8 ఇచ్చిన, ఓకేనా, 5/8 ఇచ్చిన, గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అది 12వ ఎక్కంలో పోతుంది అని చూసుకోవాలి. ఇక్కడ 12. అదే 3/8 ఏంటంటే 12 3 అంతా 36. ఇక్కడ ఎంత ఉంది? 37.5. ఖచ్చితంగా అది 12వ ఎక్కంలో 36కి దగ్గరలో ఉంది. 12 3 36. 12th టేబుల్కి దగ్గరగా ఉందంటే ఇది ఖచ్చితంగా 3/8, 5/8, 1/8. ఓకేనా? 1/8కి దగ్గరలో ఉంది అంటే 1/8కి సంబంధించింది అని మీకు తెలియాలి. ఓకేనా? జనరల్గా చదువుకుంటే గుర్తుంటాయి, కానీ ఇలాగ మీరు అనాలిసిస్ చేసుకొని ఒక్కసారి అనాలిసిస్ చేసుకొని జాగ్రత్తగా మీరు కొంచెం ట్రిక్కీగా గుర్తుపెట్టుకుంటే జీవితంలో మర్చిపోరు. ఎగ్జామ్లో కూడా ఈజీగా మీకు గుర్తుంటే ఎగ్జామ్ కూడా ఈజీగా అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 7/8. ఇప్పుడు మీకు చెప్పినట్లుగానే 1/8 అంటే 12th టేబుల్, 3 అంటే 36, 5 అంటే 62. 5 12 60 కదా, కాబట్టి దానికి దగ్గరలో ఉంది. సో 87. ఇక్కడ 7 12 ఏళ్ళు అలా మీరు చూసుకోవాలి. ఓకేనా? ఇవన్నీ చూడగానే మీకు 12th టేబుల్ గుర్తుంటే ఇవన్నీ ఈజీగా గుర్తుంటాయి. ఇవి ఎక్కువగా ఎగ్జామ్లో వస్తున్నవి, ఖచ్చితంగా వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కొంచెం డిఫరెంట్ వాల్యూస్ ఇస్తే కొంచెం కష్టంగా ఉంటుంది స్టూడెంట్కి అని చెప్పేసి ఇలా ఇస్తారు. మీరు ఇవి గుర్తుంచుకున్నారనుకోండి, కష్టమైన వాళ్ళకి కష్టం అవుతుంది, మీకు గుర్తుంటే మీకు ఈజీ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఈ విషయాలు మర్చిపోవద్దు, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. రేషియో స్కేలింగ్ కూడా చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి 8:12, 8, 12 ఇలాంటి రేషియోలు ఇచ్చినప్పుడు మీకు రేషియో మెథడ్ ఈజీగా చేయొచ్చు. దీన్ని ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చో తెలియాలి. ఓకేనా? ఇవి తెలుసులే మాకు అని అనుకోవద్దు. కొంతమంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఇవి కూడా చేయడం రావట్లేదు. ఓకేనా? ఇంకొకటి మనకి న్యూమరేటర్ తర్వాత డినామినేటర్ కొట్టివేతలు కూడా రావట్లేదు. ఇలాంటివే కానీ మిగిలినన్నీ చేయగలుగుతారు. కొట్టివేత దగ్గరికి వచ్చాకల్లే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇలా ఎంతమందికి ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కామెంట్లో కామెంట్ చేయండి. ఓకేనా? చాలామంది ఉంటారు, లేకుండా ఎవరైతే ఉండరు. మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మ్యాథ్స్ అంటే భయపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? 8:12 దీన్ని ఎలా చేయొచ్చు? ఇక్కడ చూడండి, 8, 12 ఈ రెండు చూస్తే మనకి 4వ ఎక్కం 4th టేబుల్ మనకి గుర్తు రావాలి. ఎందుకంటే 4 2, 4 3. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2:3గా కూడా రాసుకోవచ్చు. ఇలా కొట్టివేయడం మీకు రావాలి.
నాలుగో ఎక్కంలో కొట్టేశాను. యువతలో నేను కొట్టేశాను అంటే యువతలు కూడా ఖచ్చితంగా కొట్టేయాలి. యువతలు ఏ టేబుల్తో కొట్టేశానో ఇక్కడ కూడా కొట్టేయాలి. ఇంత బేసిక్ కూడా చెప్పాలంటే చెప్పాలి, ఎందుకంటే స్టూడెంట్స్కి అర్థం అవ్వాలి. ఓకేనా, అందరికీ అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. 8:12ని 2:3గా రాసుకోవచ్చు. ఓకేనా, దీన్ని ఎలా రాయొచ్చో మీరు కామెంట్లో రాయండి. ఓకేనా, మీరు ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నారు అనేది నాకు ఒక ఐడియా కోసం మీరు కంపల్సరీగా దీన్ని క్యాలిక్యులేట్ చేసి ఏ టేబుల్లో పోతుందో అది రేషియోలో ఎలా మార్చుకోవచ్చో మీరు రాయండి. ఓకేనా, చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, పర్సంటేజ్లు ఆల్రెడీ మీకు పాయింట్స్ చెప్పాను కదా, మనకి 1/, రేషియోని మనకి పర్సంటేజ్లు ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు ఏవి ఇంపార్టెంటో ఇచ్చాను, వాటిని ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ పర్సంటేజ్ని మనం ఎలా ఆలోచించాలి అంటే గుర్తుపెట్టుకోండి, 36% ఆఫ్ 250. 36% ఆఫ్ 250ని ఎలా రాసుకోవచ్చు? 36% ఆఫ్ 250ని చూడండి, మీకు ఇక్కడ జాగ్రత్తగా చెప్తాను చూడండి. 40%, 36 కాదు, దాన్ని నేను 40% అని తీసుకుంటున్నాను. ఓకేనా, 36 కాదు 40%. 40% అనేది నేను 100 అనుకుంటున్నాను. 40% 100 అయితే, ఓకేనా, 40% 100 అయితే 4% ఎంత? 4 కదా, సారీ 10 కదా. 40% అనేది 100 అయితే 4% అంటే ఎంత? 10 కదా. అంటే ఈ 100లోంచి 9 తీసేస్తే ఎంత వస్తుంది? ఎందుకంటే 40లోంచి 4 తీసేయాలి కదా, 36 కాబట్టి తీసేస్తే ఎంత వచ్చింది? 90 వచ్చిందా? 90. ఆన్సర్ అనేది 90. కావాలంటే మీరు 36% ఆఫ్ 250ని కూడా క్యాలిక్యులేట్ చేయండి, 90 వస్తుంది. ఇలా చేసిన 90. ఇది చూడండి ఎంత ఈజీగా ఉందో. 36% ఆఫ్ 250 చేస్తాను చూడండి, 36. ఓకేనా, పర్సెంట్ అంటే బై 100 ఇంటూ 250. ఇప్పుడు 50 టేబుల్ లేకుంటే వద్దు, చిన్నగా చేద్దాం. 0 0 క్యాన్సిల్ చేద్దాం. 5వ ఎక్కం, 5 2లు, 5 5లు, తర్వాత 2 1లు, 2 18లు, అంతే కదా. 18 5లు ఎంత? 90. ఆన్సర్ వచ్చిందా? ఇలా చేసినా ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ చూడండి ఎంత క్యాలిక్యులేషన్ ఉందో. ఇక్కడ చూడండి నేను ఏమనుకున్నాను, 40% 100 అనుకుంటే 4% 10, 100 నుంచి 10 తీసేస్తే 90. ఎంత ఈజీగా ఉంది చూడండి. మీరు చేసే పద్ధతే చాలా చాలా ఇంపార్టెంట్. ఆ టెక్నిక్స్ అనేది మీకు తెలియాలి. దీన్ని ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ కూడా క్యాలిక్యులేషన్ పార్ట్లో చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ మీరు తెలుసుకున్నాక మీరు అలా చేయరు, చాలా ఈజీగా చేస్తారు. ఓకేనా, 25 ఇంటూ ఈవెన్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 25 ఇంటూ 48 తీసుకున్నాను. ఓకేనా, 25 ఇంటూ 48 తీసుకున్నాను. 48 అంటే మనకి ఈవెన్ నెంబరే కదా, కాబట్టి 48 తీసుకున్నాను. ఇప్పుడు చూడండి 25ని ఓకేనా ఇంటూ 48 తీసుకుంటే మనకి 48 ఏదైతే ఉందో ఈ 48 అలాగే ఉంచేసి ఈ 25ని ఏ విధంగా రాసుకోవచ్చు? 25 అంటే 100/4. 4 25లు 100 కాబట్టి 100/4గా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ 48 ఉంది. ఎగ్జామ్లో ఇలాంటివే ఇస్తారు. ఓకేనా, మీరు కొంచెం థింక్ చేయాలి, జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, ఖచ్చితంగా కొట్టుకుపోయేటట్లే ఇస్తారు. 4 1లు 4 12లు. ఓకేనా, అయిపోయింది. 100 ఇంటూ 12 ఎంత? 1200. ఓకేనా, 25 ఇంటూ 45 చేయాలంటే మీరు 8తో 5ను 2ని 4తో 5ను 2ని చేసి యాడ్ చేసి ఆన్సర్ చెప్పాలి. కానీ ఇక్కడ సింగిల్ స్టెప్తో అయిపోయింది. 1200, 1200 అనేది ఆన్సర్. ఓకేనా, ఇలా చేయడం రావాలి. ఇంకొకలా కూడా చేయొచ్చు. ఒకవేళ 25 ఇంటూ 48 ఉందండి. ఇప్పుడు 48 ఉంటే ఇక్కడ 25 అట్లానే ఉంచి 48 ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా 25 వచ్చినప్పుడు దీన్ని బై 4 చేయండి. 25 కనపడిందంటే 25 ఇంటూ ఈవెన్ నెంబర్ అయితే బై 4 ఖచ్చితంగా చేయండి. ఇక్కడ ఏ నెంబర్ అయినా ఇవ్వనండి. 25 ఉంది అంటే దాని పక్కన ఈవెన్ నెంబర్ వచ్చిందంటే బై 4 ఖచ్చితంగా చేయండి. ఇప్పుడు 25 ఇంటూ ఓకేనా 60 ఉందనుకోండి, దాన్ని కూడా బై 4 చేసేసేయండి. ఈ బై 4 చేసిన వాల్యూని ఇంటూ 25తో మల్టిప్లై చేయండి, అలా అయినా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ 125 ఇంటూ ఈవెన్ నెంబర్. ఇప్పుడు 25 ఇంటూ ఈవెన్ నెంబర్ చూసాం. 125 ఇంటూ ఈవెన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. 125 అయినా 25 అయినా తర్వాత ఈవెన్ నెంబర్ అంటే ఖచ్చితంగా దాంతో కొట్టుకుపోయేటట్లే ఇస్తాడు. ఓకేనా, ఇప్పుడు 125
నేను 125 ఇంటూ ఈవెన్ నెంబర్ అనేది ఒక 56 తీసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే ఇట్లా ఈవెన్ నెంబర్ వస్తే దాన్ని బై 8 చేయండి, సింపుల్ అయిపోయింది ఇంకా. ఓకేనా, 125 ఇంటూ 56/8 ఇలా అయినా చేయొచ్చు. లేకుంటే ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి, 8 ఒకట్లు 8 7 అంతే కదా, 7 8 56, లేకుంటే 8 7 56. సో 125 ఇంటూ 7 ఇలా కూడా చేయొచ్చు. మీకు ఇట్లా 125 ఇంటూ 7 ఇట్లా సింగిల్ డిజిట్ ఉండి యువతల నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నా కానీ ఎలా చేయాలో కూడా ఆ టెక్నిక్ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇట్లా చేయొచ్చు, దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చు. 125ని ఎలా రాసుకోవచ్చు, 1000/8గా రాసుకోవచ్చు. ఓకేనా, 25ని ఎలా రాసుకున్నాం, 100/4గా రాసుకుంటే 125ని 1000/8గా రాసుకుంటారు. ఎట్లా రాసుకున్నా కానీ ఈజీగా చేయొచ్చు. 1000/8 ఇంటూ ఇక్కడ 56 తీసుకున్నాం కాబట్టి 8 ఒకట్లు 8 7, 1000 ఇంటూ 7 అంటే 7000. ఓకేనా, సింపుల్గా డైరెక్ట్గా చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది చూడండి, 125 ఇంటూ 56 మీకు చెప్పాను కదా, సో ఎగ్జాంపుల్గా అలా తీసుకున్నాను నేను. మీకు పాయింట్లలో వచ్చేటట్లు ఎవరు మ్యాక్సిమం. ఓకేనా, అలా ఇచ్చారంటే ప్రాబ్లం మొత్తం పాయింట్లలోనే మ్యాక్సిమం ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, 50 ఇంటూ ఈవెన్ నెంబర్, ఇక్కడ 84 తీసుకుంటున్నాను. ఇప్పుడు 50ని ఏ విధంగా రాసుకోవచ్చు, 50 ఇంటూ ఒక నెంబరు, ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే 50 ఇంటూ నెంబరు ఎలా అంటే 50ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 100/2 రాసుకోవచ్చు కదా. 100/2 ఇంటూ ఎనీ నెంబర్ ఏదైనా ఇవ్వండి. ఓకేనా, మనకి అది ఆడ్ నెంబర్ అయితే పాయింట్లలో వస్తుంది, ఈవెన్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఒక నెంబరే వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి 100/2, ఇక్కడ 84 ఉంది. నేనేంటి 100/2 ఇంటూ 84 వేసుకున్నాను. 2 ఒకట్లు 2, 4 2 2, 42 ఇంటూ 100 అంటే 4200. ఓకేనా, 42 0 0 సింపుల్గా చేయొచ్చు. 50ని 100/2గా రాసుకోవడం తెలియాలి. ఓకేనా, 50 25 125. ఓకేనా, 25 అయితే 100/4, 125 అయితే 1000/8, 50 అయితే 100/2 ఇలా చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, మీకు స్క్వేర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్క్వేర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా, అవి కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, 55 65 75 ఇలా చివరి 5 వచ్చి ఇలాంటి స్క్వేర్స్ వస్తే వీటిని క్షణాల్లో ఆన్సర్ చేయొచ్చు. వీటికి సంబంధించిన ట్రిక్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 55 తీసుకుంటున్నాను నేను. 55లో స్టార్టింగ్ ఏదైతే ఉందో నెంబరు, ఆ నెంబర్ తర్వాత వచ్చే నెంబర్ ఏంటి, 5 తర్వాత వచ్చేది 6, 5 తర్వాత వచ్చేది 6, 5 6లు ఎంత 30, అది ఫస్ట్ రాసుకోండి. చివరి ఉన్నది ఏంటి 5, 5 5లు ఎంత 25. ఓకేనా, ఫస్ట్ ఉన్నటువంటి నెంబర్ తర్వాత వచ్చేదాంతో మల్టిప్లై చేయాలి. 5 6లు 30, చివరున్న నెంబర్ని స్క్వేర్ చేయాలి. 5 5లు 25, 30 25. అవసరమైతే క్యాలిక్యులేషన్ చేసుకోండి, అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, ఈజీగా మీకు వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ 65 కూడా అదే రూలు. ఓకేనా, 65 ఎలా రాస్తాం, 65 6 తర్వాత వచ్చేది ఏంటి 7, 6 7 ఎంత 42, 6 7 42. తర్వాత 5 స్క్వేర్, చివరి నెంబర్ స్క్వేర్ చేయాలి. 5 ఉన్నదాన్ని స్క్వేర్ చేస్తే 42 25. ఆన్సర్ కావాలంటే చెక్ చేసుకోండి. 75 దాని ఎలా రాసుకోవచ్చు, 7th తర్వాత వచ్చే నెంబరు 8, 7 8 56. నెక్స్ట్ 5 5 25. ఓకేనా, చివరి ఖచ్చితంగా 25 వస్తుంది. ముందు నెంబర్ మాత్రం దాని తర్వాత వచ్చే నెంబర్తో మల్టిప్లై చేస్తే వస్తుంది. అలాగే 85 స్క్వేర్ని కూడా ఎంత ఆన్సర్ వస్తుందో మీరు కామెంట్ సెక్షన్లో రాయాలి. మీకు చెప్తున్న ప్రతిదీ ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, మీకు ప్రాక్టీస్ అవుతుంది. దానికోసం నేను ప్రతిదీ చేయమని చెప్పేసి చెప్తున్నాను. 95 చూడండి, 9 తర్వాత వచ్చేది 10. ఓకేనా, 9 తర్వాత వచ్చేది 10 అంటే 9 10 ఎంత 9 10 90 ఇంటూ 5 స్క్వేర్ అంటే 25. దీన్ని ఇంకొకలాగా కూడా చేయొచ్చు. వేదిక్ మ్యాథ్స్ అంటారు కదా, వేదిక్ మ్యాథ్స్లో ట్రిక్స్ ఉంటాయి. అదేంటంటే ఇక్కడ 95 స్క్వేర్ అంటే 95 ఇంటూ 95 కదా, ఇలా నేను కింద ఒక్కొక్కటి రాసుకున్నాను. ఎందుకంటే 95 ఇంటూ 95 అని అర్థం స్క్వేర్ కాబట్టి. ఇప్పుడు 95 100కి దగ్గరలో ఉంది కాబట్టి ఎంత తక్కువ ఉంది 5 తక్కువ ఉంది. ఇది కూడా ఎంత తక్కువ ఉంది 5 తక్కువ ఉంది. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 5 5లు 25. నెక్స్ట్ దీనిలోంచి ఇది కానీ ఈ 95లోంచి ఈ 5 కానీ ఈ 95లోంచి ఈ 5 కానీ మైనస్ చేయండి. 95 - 5 ఎంత 90. సింపుల్గా క్షణాల్లో మైండ్లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. 95 కాదు 91 నుంచి 99 వరకు ఈజీగా చేయొచ్చు.
90 కూడా చేయొచ్చు, 89 కూడా చేయొచ్చు. కొంచెం కాంప్లికేట్ అవుతుంది కొంచెం దూరం వెళ్ళే కొద్దీ. దగ్గరగా ఉన్న వాల్యూస్ని ఇలా ఈజీగా చేయొచ్చు. ఇది వేదిక్ మ్యాథ్స్లో కొన్ని ట్రిక్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకొన్ని ప్రతి ప్రాబ్లంలో మనం వాడేటటువంటి కొన్ని క్యాలిక్యులేషన్ పార్ట్లు కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 5 3 4 ఇలా ఇచ్చారు. ఇంటూ 6తో చేయమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 6 అనుకోండి, 7 అనుకోండి, 8 ఏదైనా నెంబర్ అనుకోండి. ఇలా ఇచ్చినప్పుడు మీరు ఎలా చేస్తారు? 6 4 24 అంటే 4 రాసుకొని 2 అప్పు తెచ్చుకొని 6 3 18 అని ఇక్కడ 2 20 అంటే 0 పెట్టుకొని 2 అప్పు తెచ్చుకొని ఇలా చేస్తే మీకు టైం వేస్ట్ అవుతుంది. దీన్ని ఈజీగా చేయొచ్చు. 1 2 3 ఓకేనా, 5 6 ఒక నెంబర్ తీసుకున్నాను. ఇంటూ నేనేంటి 7తో తీసుకుంటున్నాను, ఒక నెంబర్ తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఇటు నుంచి చెయ్యను. ఓకేనా. నేను చేసే మెథడ్ ఏంటంటే చాలా స్పీడ్గా ఉండడం కోసం నేను ఇటు నుంచి లెఫ్ట్ నుంచి చేస్తున్నాను. ఓకేనా. వీటిని సపరేట్గా కూడా మీకు షార్ట్స్ చేసి పెడతాను. ఇక్కడ దాకా ఎవరైనా చూడకపోతే చూస్తారని. మ్యాక్సిమం చివరి వరకు ఎవరైతే చెప్పిన ప్రతిదీ ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తారో వాళ్ళు కూడా ఎగ్జామ్లో మంచి స్కోర్ తెచ్చుకుంటారు. జాగ్రత్తగా ఇక్కడ నేర్చుకున్నవి అక్కడ కూడా అప్లై చేస్తారు. ఇక్కడ ఫస్ట్ 7 1 7 రాసుకున్నాను. 7 2 14 కాబట్టి 14 2 నెంబర్లు వస్తాయి. 14 అంటే 2 కాబట్టి నేనేం రాసుకున్నాను, దీని పక్కన 4 రాసుకొని ఆ 1 ఉంటుంది కదా అది ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ 3 7 21 కాబట్టి ఇక్కడ 2 ఇక్కడ 1. తర్వాత 7 5 35 3 ఇక్కడ 5 ఇక్కడ. ఓకేనా. 35 కాబట్టి దానికి ముందు నెంబర్ పైన రాసుకోవాలి. నెక్స్ట్ 6 7 42 4 ఇక్కడ 2 ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మొత్తాన్ని కూడండి. 2 తర్వాత 4 5 ఎంత 9 3 1 4 2 6 2 4 6 తర్వాత 1 7 ఎంత 8 అయిపోయింది కదా. సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. మనకేంటి 8 6 4 9 2 దీని యొక్క ఆన్సర్ 1 2 3 4 5 6 ఇంటూ 7 1 2 3 5 6 ఇంటూ 7. ఈ నెంబర్ని ఇలా చేయాలి. ఇలా చేయండి. ఇలా చేస్తే చాలా స్పీడ్గా చేస్తారు. ఇలా అప్పు తెచ్చుకుంటే ఇటు నుంచి రైట్ నుంచి చేస్తే మీరు కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంటుంది. అదే లెఫ్ట్ నుంచి చేస్తే చాలా స్పీడ్గా చేయొచ్చు ఈ మెథడ్. ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. అర్థమైన వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. అదేంటంటే మీకు 11th టేబుల్ నుంచి 19th టేబుల్ వరకు. ఓకేనా. 11 into 19 కానీ, ఓకేనా, 12 into 14 కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు ఎలా చేయాలి ఇది కూడా చెప్తాను. ఓకేనా. ఈ వీడియో మిస్ చేసుకోవద్దు, చాలా జాగ్రత్తగా చూడండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా. ఇలా సపరేట్గా మీకు టెక్నిక్స్ చెప్పిన తర్వాత నెక్స్ట్ మీకు వీడియోస్లో నేను ప్రాబ్లం చేస్తున్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. చాలామంది స్టూడెంట్స్కి నాకు తెలుసు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చాలా డౌట్స్ వచ్చుంటాయి. ఓకేనా. ఇలాంటి సమస్య అంటే ఇలాంటి డౌట్సే ఎక్కువగా వచ్చుంటాయి. ఇలాంటి నెంబర్స్ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకొని ఎలా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి 3 కండిషన్స్ ఉంటాయి. ఓకేనా. అవి మీకు చెప్తాను. ఇప్పుడు 12 into 14 అన్నాను కదా, వీటిలో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇచ్చినటువంటి నెంబర్లో ఏదో ఒక నెంబర్ని తీసుకోండి. నేను 12 తీసుకుంటున్నాను. ఓకేనా. 12 తీసుకుంటున్నాను. ఆ 12 తీసుకొని ఇంకా రిమైనింగ్ ఏదైతే నెంబర్ మనం వదిలేసామో ఆ నెంబర్లో చివరి నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ 12కి యాడ్ చేయండి. 4ని యాడ్ చేశాను. 12 ఒక 4 ఎంత 16 రాశాను. ఇది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏంటంటే ఈ 16కి చివరన ఒక 0 అనేది యాడ్. సెకండ్ స్టెప్ ఏంటి, 0 అనేది మనం యాడ్ చేసాం. థర్డ్ స్టెప్ ఏంటంటే ఈ రెండు నెంబర్స్లో చివరి డిజిట్ ఏదైతే ఉందో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. 2 4s ఎంత 8. ఈ 8ని ఈ 160కి యాడ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఇచ్చినటువంటి ఏదో ఒక నెంబర్ని తీసుకోవాలి, దానికి రిమైనింగ్ ఉన్నటువంటి ఏదైతే నెంబర్లో చివరి డిజిట్ని యాడ్ చేయాలి. సెకండ్ స్టెప్ 0ని యాడ్ చేయాలి దాని పక్కన, అంటే 160 అవుతుంది. అప్పుడు ప్లస్ ఇక్కడ తర్వాత రెండిట్లో ఉన్నటువంటి చివరి డిజిట్ని మల్టిప్లై చేయాలి. 2 4s 8. ఆ 8ని కూడా యాడ్ చేస్తే 168. మీరు మామూలుగానే క్యాలిక్యులేట్ చేసి చూడండి, 168 వస్తుంది. ఓకేనా. ఇది ఒక్క 12 into 14 కాదు, 13 into 16 అయినా, 14 into 19 అయినా, ఏ నెంబర్కైనా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. ఈ వీడియోలో చెప్పిన ప్రతి క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్లో
ప్రతి ప్రాబ్లం చేస్తున్నప్పుడు వీటిలో ఏదో ఒకటి కంపల్సరీగా మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇవి ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకేనా? మీకు మ్యాథ్స్ క్లాసెస్ అనేది అప్లోడ్ చేస్తుంటాను. మీకు సపరేట్గా కూడా కొన్ని ట్రిక్స్ అనేది కూడా చెప్తాను. ఓకేనా? ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మనకి వాట్సాప్కి సంబంధించి అదేవిధంగా టెలిగ్రామ్ సంబంధించినటువంటి అఫీషియల్ జాబ్ బాక్స్ 360 అని చెప్పేసినటువంటి ఛానల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ఉంటాయి. క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. మీకు ఎక్కడ కూడా ఆ టెక్నిక్స్కి సంబంధించిన కొన్ని పాయింట్స్ అనేది అప్లోడ్ చేస్తాను, వాటిని చూసుకోండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఏదైతే వీడియో చేసినటువంటి ఈ పీడిఎఫ్ ఉందో దీన్ని కూడా మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ జాబ్ బాక్స్ 360 అని టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది. ఓకేనా? ఆల్రెడీ మనకి 1400+ పీపుల్ అనేవాళ్ళు జాయిన్ అయ్యారు. అక్కడ అప్లోడ్ చేసినటువంటి అప్డేట్స్ అనేది చూసుకుంటున్నారు. మీరు కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.